నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే నటి సౌందర్య గారి మరణం మళ్ళీ కూడా చర్చనీయాంశమైంది. తను చనిపోయిన విధానం మనకు తెలిసిందే. హెలికాప్టర్ యాక్సిడెంట్లో తను చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు తన మరణం వెనకాల మోహన్ బాబు గారు ఉన్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే నటి సౌందర్య గారు తను సావిత్రి గారు అని కూడా అంటారు, సావిత్రిలాగా యాక్ట్ చేస్తారని చెప్పేసి మనకు చాలాసార్లు మనం చాలామంది చెప్పడం విన్నాం. అలాంటి నటి అంటే అనుకోని పరిస్థితులలో ఒక పార్టీ తరపున ప్రచారం చేయడానికి వెళ్తున్న సందర్భంలో హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కానీ అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఆ వార్త ఈమె మరణం వెనకాల మోహన్ బాబు గారి హస్తం ఉందన్నట్టు వినిపిస్తుంది. అసలు మోహన్ బాబు గారికి హెలికాప్టర్ యాక్సిడెంట్ అవ్వడానికి, అందులో సౌందర్య గారు చనిపోవడానికి గల కనెక్షన్ ఏంటి? అసలు నిజంగా ఈ వార్తలో వాస్తవం ఉందా? ఇక్కడ ఎప్పుడో 20 ఏళ్ళ కిందట, అంటే ఆల్మోస్ట్ 2004లో ఇప్పుడు అయింది, అంటే 21 సంవత్సరాలు అవ్వచ్చు. రేపు నెక్స్ట్ మంత్కి ఎప్పుడో ఆవిడ చనిపోయి, సౌందర్య గారి వర్ధంతి. అయితే మీరు అన్నట్టు సావిత్రి గారు తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వాణిశ్రీ గారు ఆ స్థాయి ఇమేజ్ ఉన్న నటిగా అయితే గుర్తింపు పొందారు. ఎందుకు గుర్తింపు పొందారంటే ఆమెతో సరి సమానంగా నటించే వాళ్ళు చాలామంది ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్లు ఉన్నారు. బట్ ఆమె కొంచెం నీట్గా డ్రెస్సింగ్ విషయంలో కొంచెం నీట్గా చేయడం వల్ల ఆమెకి అంత పేరు వచ్చిందని నా అభిప్రాయం ఇది. సో మొత్తం మీద ఆమె అంత బిజీయెస్ట్ హీరోయిన్గా, లేడీస్ ఓరియంటెడ్ హీరోయిన్గా, తర్వాత హీరోలతో సరిసమానంగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న హీరోయిన్గా కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2 దశాబ్దాల పాటు వేయలేరేమో. 2 దశాబ్దాలు కాకపోతే కనీసం 10-15 ఏళ్ళు అయితే ఆవిడ నెంబర్ 1 హీరోయిన్గా కొనసాగారు. అందరూ ఎవరితో చేయలేదండి. పెద్ద హీరోల నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలయ్య గారు అందరితో కూడా చేశారు ఆవిడ. అయితే అటువంటి సౌందర్య గారు అప్పుడు 2004 ఎలక్షన్స్కి ముందు, లోక్సభ ఎలక్షన్ ముందు బీజేపీలో చేరారని, భారతీయ జనతా పార్టీ ఆ పరంగా క్యాన్వాసింగ్కి బెంగళూరులో ఆవిడ ఉండేవారు. యాక్చువల్గా ఆవిడ కన్నడం సంబంధించిన ఆవిడ, బట్ తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడేవారు. ఒక ప్రొడ్యూసర్ కూతురు అన్నట్టుగానే అందరికీ తెలుసు. ఆ తర్వాత సినిమాలు కొంచెం ఆమెకి బాడీ షేమింగ్ కొద్దిగా అయిన తర్వాత మేబీ సినిమాలకు తక్కువయ్యే, వాళ్ళ మేనమామను ఎవరో పెళ్లి చేసుకున్నారు అని, ఆవిడ చనిపోయే టైంకి కూడా గర్భవతిగా ఉంది అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు 4వ నెల 5వ నెల గర్భవతి అని. అయితే ఇదంతా రకరకాల, అప్పుడే చాలా రూమర్స్. ఇప్పుడు బీజేపీ తరఫున ఆవిడ క్యాన్వాసింగ్కి బెంగళూరులో ఉన్న ఆవిడ కరీంనగర్ రావాలి హెలికాప్టర్కి. అది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే, హార్డ్లీ ఒక 100 మీటర్స్ పైకి వెళ్ళే లోపే మొత్తం క్రాష్ అయిపోయి ఇదైపోయింది. అందులో ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నాడంట. తర్వాత బీజేపీ నాయకుడు కూడా ఎవరో ఉన్నారు, ఆయన పేరు రమేష్ ఏదో సంథింగ్ గుర్తులేదు. నాకు చిన్న ఐడియా ఉంది ఆవిడ చనిపోవడం, సౌందర్యలో చనిపోయారంట అని. అయితే అప్పుడులో కూడా రకరకాల కథనాలు. ఎందుకంటే అక్కడికి ఒక 10 లోపే జిఎంసి బాలయోగి గారు, మాజీ స్పీకర్, లోక్సభకి మొట్టమొదటి దళిత స్పీకర్గా చేసిన మన గోదావరి జిల్లాల నాయకుడైన టీడీపీ తరఫున ఆయన లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఆయన కూడా ఇలాగే హెలికాప్టర్ అక్కడ క్రాష్ అయిపోవడం, అప్పుడు రకరకాల విమర్శలు వచ్చాయి. బరువు ఎక్కువైపోయింది, లోపలేవో నోట్ల కట్టలు పెట్టుకొని ఎక్కారు, లేదా ఫైల్స్ పెట్టుకొని ఎక్కారు, ఏదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇవ్వడం వల్ల దానివల్ల హెలికాప్టర్ బ్యాలెన్స్, ఏవో ఇవన్నీ రూమర్స్. దీంట్లో వాస్తవాలు నిజంగా, అందులో వాస్తవాలు ఉంటే ఈ పాటికి ఏదో ఒక రూపంలో బయటకు వస్తాయిగా, రాలేదు. సో అవన్నీ కల్పితాలు. ఎవడో మళ్ళీ వెంటనే ఎవడో చూసినట్టుగా, లేదు ఆ క్రాష్ అయ్యేలోపు కొన్ని సూట్ కేసులు బయటకి విసిరేశారు, తర్వాత క్రాష్ అయిపోయింది, అది పట్టుకుని ఎవడికో దొరికాయి, వాడు గొప్పోడు అయిపోయాడు అని రకరకాల సినిమా కథలు అల్లారు చాలామంది. దీంట్లో ఎక్కడ వాస్తవాలు లేవు. అట్ ది సేమ్ టైం సౌందర్య గారి విషయం వచ్చేసరికి కూడా ఇట్లాగే రకరకాల కథనాలు. వేరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరో చేశారు కావాలని, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు కలిసి ఈవిడ ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ అడుగుతుందో భయపడి ఈవిడికి ఇలా చేశారు. అలాగ వచ్చిన అంశమే మోహన్ బాబు గారి అంశం కూడా. కాసేపు మోహన్ బాబు గారే చేయించారు అనుకుందాం. ఏది, జల్పల్లిలో ఉన్న 6 ఎకరాలకి దానికి. అంటే ఇప్పుడు ఆయన పేరు ఎందుకు వచ్చిందంటే, ఏదైతే అప్పట్లో ఆవిడ కొనుక్కుని దక్కించుకున్నారో మోహన్ బాబు గారు అడిగారో అది అప్పుడు ఏమని అన్నారు. తర్వాత చనిపోయాక తల్లి ఉంది, తల్లి భర్త ఉన్నారు. వాళ్ళేమైనా మేబీ అవసరాల కోసమో, లేదంటే మేము ఇక్కడ వాళ్ళని కాదు కదా, మేము ఎందుకు, అప్పుడులో పెద్ద కాస్ట్ కూడా ఉండేది కాదు కదమ్మా, ఎక్కడో శంషాబాద్ అవతలంటే.
సరే ఎందుకులే అని అమ్మేస్తుంటే ఆ ఎలాగో అమ్ముతున్నా తెలిసి మోహన్ బాబు గారు కొనుక్కున్నారేమో. ఇప్పుడు మోహన్ బాబు గారి మీద ఏదైతే సౌందర్య గారు జలపల్లిలో ల్యాండ్ కొన్నారో అది ఇప్పుడు మోహన్ బాబు గారి పేరు మీద ఉందంట. సో అదే ఉన్న ఇంకో 6 ఎకరాలు మనకు తెలియదు. ఇప్పుడు ఎవరైతే ఈ సత్యనారాయణపురం వాసి ఆరోపిస్తున్నట్టుగా పక్కా డాక్యుమెంట్స్ అవేవి లేవుగా. ఆయన ఒక గాంధీ సిద్ధాంతం మీద కూర్చొని నిరసన తెలియజేస్తున్నాడు. దాని మీద సోషల్ మీడియాలో అంత మోహన్ బాబు గారు బ్యాడ్ టైం ఏమో తెలియదు కానీ మొన్నంతా కుటుంబ వ్యవహారాలతో సోషల్ మీడియాలో ఉన్నారు, ఇప్పుడు ఈ వ్యవహారాలతో సోషల్ మీడియాలో ఉంటున్నాడు అని. ఒకవేళ ఆయనే కాసేపు చేశాడు అనుకుందాం, దీనికి లాజిక్ ఏముంది? 2004 ముందు ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారనుకుందాం, బట్ అది బీజేపీది ఆవిడ పార్టీ. ఒకవేళ ఈయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి అంత మ్యాజిక్ చేసి సినిమా స్టైల్లో క్రాష్ చేయించుకునేలాగుంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిందిగా, ఎవరో ఒకడు పుల్ల తీసేవాడుగా. ఎందుకంటే తర్వాత ఈయన వైసీపీకి ఫేవర్గా ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళే ఏదో ఒకటి పుల్ల పెట్టేవారుగా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి వాళ్ళే వెలికి తీసేవాళ్ళుగా. మోహన్ బాబు గారిని వదులుతారా? అసలు సాధ్యమేనా? ఇప్పుడు అది ఇప్పుడు ఏదో ఒక సినిమాలో చూపించినట్టుగా కారు బస్సు గుద్దించేశారంటే అర్థం ఉంది, కానీ హెలికాప్టర్ మొత్తానికి క్రాష్ అయిపోయిందంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది? నాకు తెలిసి ఒక 10-20 ఏళ్ళ కిందటే హెలికాప్టర్ కొనాలంటే 50-60 కోట్లు ఉంటుంది అని అనేవారు అప్పట్లో. సుమారుగా నాకు కూడా తెలియదు. పోనీ అప్పట్లో అంత ఎక్స్పెండిచర్ పెట్టి క్రాష్ చేసేసి ఒక బీజేపీ నాయకుడిని, ఇక్కడ సౌందర్య గారిని, తర్వాత వాళ్ళ బ్రదర్ని ఎంతమందిని పొట్టను పెట్టుకుంటాడా? పైలట్ని 4 పొట్టను పెట్టుకుంటాడా? అంత ధైర్యం చేస్తాడా? నిజంగా అంత ధైర్యం చేస్తే ఇన్ని రోజులు అంత రిలాక్స్ గా ఉండగలుగుతాడా? మామూలుగానే మోహన్ బాబు గారు అంటే డిసిప్లిన్. ఇంకొకటి ఏంటంటే తను ఒక సార్, ఒక టీచర్ కి మరి అంత క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. మొదట్లో టీచర్ గా చేసినా కూడా ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడేం యథార్థవాది లోక విరోధి అని సామెత అన్నట్టు ఏదైనా ముఖం మీద అంటాడు. ఆయనకి లౌక్యం రాదు, లౌక్యంగా చేయడం ఏదైనా ముఖం మీద, అది చాలా బ్యాడ్. అది కొంతమందికి అలా ఉంటుంది, అది అంటే వాళ్ళ నేచర్. అది మేము ముక్కుసూటిగా మాట్లాడతాం, మేము తప్పు చేయము, ఎవరికి భయపడము, ఇట్లాంటి ట్రాన్స్ లో ఉండే పర్సన్ ఆయన. సో అందుకు ఆయన అలాగే ఉంటాడు. అంతేగాని ఎంత దారుణానికి ఒడిగట్టే మనిషిలాగైతే నేనైతే ఏకీభవించను. అది చెప్తున్నాను. ఒకవేళ కాసేపు అలాగే చేశాడు అనుకుందాం, ఎంతవరకు ఊరుకుంటారా? నెక్స్ట్ జలపల్లిలో ఉన్న ఈ వ్యక్తికి ఎక్కడో ఖమ్మంలో సత్యనారాయణపురంలో ఉన్న వ్యక్తికి ఏమిటి సంబంధం? జలపల్లిలో ఉన్న 6 ఎకరాలకి ఈయన ఎందుకు ఇప్పుడు లేవనెత్తి చేయాలనుకుంటున్నాడు? దానికి పోనీ ఏదో డాక్యుమెంట్ ఏమైనా ఉందా? ప్రూవ్ ఉందా? ఆరోపణ మాత్రమే కదా. నా లాజిక్ అర్థమైంది కదా మీకు? ఒకవేళ నిజంగా ఆమె చంపబడినట్లయితే కేవలం ల్యాండ్ కోసం ఎందుకు చంపేస్తారు? అయినా కూడా సార్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఒకవేళ మోహన్ బాబు గారి హస్తమే ఉందనుకోండి, మరి 20 ఏళ్ళ పాటు ఎందుకు వీళ్ళందరూ సైలెంట్ ఉన్నారు? ముందు రావచ్చు కదా, చనిపోయిన ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా రావచ్చు కదా. వస్తుంది ఖచ్చితంగా. నేరం చేసిన వాడికి శాపం ఏంటంటే ఏదో ఒక చిన్న లీడ్ వదిలేస్తాడు. అది ఎంత పవర్, ఎంత పక్కాగా ప్లాన్ చేసిన. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిది ఉంది, మాజీ మంత్రి, ఆయన చంపేశారు. ఎన్ని వస్తున్నాయి బయటికి ఒక్కొక్కటి ఎలిగేషన్స్. ఎవరు దీని వెనక ఎవరి హస్తం ఉంది? ఏ ఎంపీ హస్తం ఉంది? ఏ ఎమ్మెల్యే హస్తం ఉంది? ఏ నాయకుడి హస్తం ఉంది? ఏ ముఖ్యమంత్రి హస్తం ఉంది? ఏ ప్రధానమంత్రి హస్తం ఉంది అన్నట్టుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అది దాగదు కదా. మరి ఇక్కడ ఇన్ని రోజులు దాగిందంటే మేబీ పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్స్ ఉన్నబట్టి కామప్ చేసేసారా? లేదు మోహన్ బాబు గారు వెనక ఇంకా పెద్ద పెద్ద హస్తాలు ఏమైనా ఉన్నాయా? అలాగానైతే అంత సింపుల్గా అంత కామప్ అయిపోయే విషయం కాదు. పైగా ఆవిడ అప్పటికే బాగా క్రేజ్ ఉన్న నటి, ఒక నేషనల్ పార్టీకి క్యాన్వాసింగ్ చేయాల్సిన వ్యక్తి, అవునా? ఇంకప్పుడప్పుడు చాలామంది అప్పుడు కూడా అన్నారు, అబ్బా అనవసరంగా పాపం హెలికాప్టర్ ఇది అయిపోయింది, ఈవిడికి ఎందుకు రాజకీయాలు, చక్కగా సినిమాల్లో సంపాదించుకుంది, మంచి పేరు తెచ్చుకుంది కదా, రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం. ఇంకా అప్పుడు చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టలే, ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం. రజనీకాంత్ గారు, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టలేదు, ఈమెకి ఎందుకు రాజకీయాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు, విమర్శించేవాళ్ళు. అంటే ఆమెను బాగా అభిమానించేవాళ్ళు. ఈ మాట ఎందుకు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా 4 మాటలు అంటారు, విమర్శిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఎంత ఇమేజ్, అటువంటి వ్యక్తి అలాగే ఎన్ని మాటలు పడ్డాడు, కేవలం రాజకీయాల వల్లే కదా. సో అట్లా అన్నారు. కానీ మరీ ఆవిడని టార్గెట్ చేసి సెంటర్ చేసి కేవలం 6 ఎకరాల ల్యాండ్ కోసం, వాళ్ళ స్థాయిలో 6 ఎకరాలు ఎక్కడో జలపల్లి అంటే అప్పుడు అంత ఎక్కడ, శంషాబాద్ వచ్చాక కదా దాని రేట్లు ఒకసారి పెరిగిపోయి, తరువాత తెలంగాణ వచ్చాక బాగా పెరిగాయి. శంషాబాద్ వల్ల కూడా కాదు, అవునా కదా. 2014 ముందు తెలంగాణ వేరు, 2014 తర్వాత తెలంగాణ వేరు.
సో అట్లా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. బట్ మేబీ ఆయన బ్యాడ్ టైం నడుస్తుందేమో. ముందు ఆ మంచు మనోజ్ గారి ఇష్యూ, కాన్వెంట్, అంతకుముందు శ్రీ ఎడ్యుకేషన్స్ కూడా రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రిలీజ్ చేయలేదంట, ఏం మాట్లాడలేపాడు. అంతకుముందు బాబు గారు 1 సంవత్సరం రిలీజ్ చేయకపోతేనే రోడ్డు ఎక్క ధర్నా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ళుగా రిలీజ్ చేయకపోయి నేను మాట్లాడలేకపోయాడంట. ఏవో రకరకాలుగా మొత్తం మీద ఆయన టైం బ్యాడ్ నడుస్తుంది. ఈ సత్యనారాయణపురం వాసి ఎంత గాంధీవాదంతో మాట్లాడదాం కాబట్టి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి ప్రూఫ్స్తో ఇస్తాడు? ఆ ప్రూఫ్స్ ఏదో ఉంటూ తీసుకుంటారు కానీ ఊరికే కంప్లైంట్ తీసుకోరుగా. అక్కడ చిన్న డౌట్ కొడుతుంది. ఏదో కంప్లైంట్ లేకుండా ఒక బిగ్ షాట్ మీద కంప్లైంట్ ఎలా తీసుకుంటారు? ఏదో ప్రూఫ్ లేకుండా. చూద్దాం మరి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఇది కేవలం సోషల్ మీడియాలో వచ్చే వైరల్ కోసం చేసే అంశమా అనేది మనకు క్లారిటీ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.